హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో మళ్ళీ ఈరోజు నుంచి మనమైతే మళ్ళీ వ్యవసాయంలోకి అడుగైతే పెట్టేశామండి. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే 16వ తారీఖు 6వ నెల 2026. సో 2026లో మొట్టమొదటిగా మనము పత్తి అంచు చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఆల్రెడీ కూడా మొత్తం సాలిర్వాల్ మనం 2 రోజులు 3 రోజుల క్రితమే ఆల్రెడీ నానైతే దున్నేయడం అయితే జరిగింది. సాలిర్వాల్ చేసిండు, 1కి 2 సార్లు సాలిర్వాల్ చేసిన తర్వాత రూటవేటర్ వేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే అంచు తోలించుకుంటున్నాను. సో ఇంకో 2-3 రోజులు ఇయ్యాల రేపట్లో దీంట్లో మళ్ళీ విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. నేను ఎలాంటి విత్తనాలు వేసుకుంటాను ఏంటి అన్న అంశం గురించి కూడా క్లియర్ కట్గా క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే 100కు 100% చేస్తానండి. సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 16వ తారీఖు 6వ నెల 2026 నాడు మొట్టమొదటగా మనము అడుగైతే పెడతా ఉన్నాము ఈ యొక్క వ్యవసాయంలోకి. సో కాబట్టి అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ భూమిలోకి అయితే అడుగు పెడదాము. సో విత్తనాలు విత్తుకునేటప్పుడు నేను ఎటువంటి విత్తనాలు విత్తుకుంటానో కూడా మీకు క్లియర్ కట్గా తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. ప్రజెంట్ అయితే అంచు అయితే తోలించుకుంటున్నాను. సో నేను పోయినసారి అయితే ఏదైతే ఉందో నేను అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం జరిగింది. కానీ ఈసారి కనుక చూసుకున్నట్లయితే మనము అంచు పద్ధతిలో, అంటే ఎటు చూసుకున్న దగ్గర 2.5 ఫీట్ల దూరం ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. సో 32 ఇంచుల నుంచి 36 ఇంచుల వరకు ఉండేటువంటి విధంగా ప్లాన్ అయితే చేసుకుంటున్నాను. సో ఎందుకంటే కనుక చెట్టు అనేది గంభీరంగా రావాలి. పోయినసారి నేను అధిక సాంద్రత పద్ధతిలో పాటించినట్లయితే నాకు ఏం జరిగిందంటే నాకు చెట్లు ఈ భూమి ఏదైతే ఉందో కొంచెం బలంగల నేల. సో ఏమైందంటే మనకు చెట్టు మనకు బుష్గా వచ్చేసరికి మొత్తం ఎక్కడికక్కడ కూడా మొత్తం కాయలనేవి లోపల కొన్ని కాయలనేవి మురిగిపోవడం జరిగింది. సో మనకు నల్లగా అవ్వడం జరిగింది. సో అందుకని చెప్పి ఈసారి మంచి స్పేస్ ఉండే విధంగా, గాలి పారకం ఎక్కువగా ఉండే విధంగా కొంచెం ఎక్కువ జాగా ఉంచేసుకొని మనము ఈసారి అయితే మనము అంచు అయితే తోలించుకుంటున్నాము. ఎటు చూసుకున్న అంచు ఉంటుంది. ఎటు చూసుకున్న 36 ఇంచులు 34 ఇంచుల దూరం అయితే మనకు చెట్టుకు చెట్టు మధ్య అయితే ఉంటుంది. సో ఏ విధంగా వస్తుంది ఏంటి, అదేవిధంగా పత్తిలో మొదటి స్ప్రేయింగ్ ఏంటి, తర్వాత స్ప్రేయింగ్ ఏంటి, మనం చేసుకున్నటువంటి 5 స్ప్రేలు మ్యాక్సిమం కూడా 4 నుంచి 5 స్ప్రేల్లో మనం పత్తిలో పూర్తిగా కూడా స్ప్రేయింగ్లో అయిపోగొడతాము. సో అయితే ఆ స్ప్రేయింగ్స్ ఏంటి అన్న అంశం గురించి కూడా మీకు క్లియర్ కట్గా తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేశాను. అయితే బయట చూసుకున్నట్లయితే ఏపీలో కర్నూలు ఏరియాలో ఆల్రెడీ మొదటి స్ప్రేయింగ్, రెండో స్ప్రేయింగ్ నడుస్తూ ఉంది. సో దగ్గర 30 రోజుల వ్యవధి, 35 రోజుల వ్యవధిలో కూడా కొన్ని పత్తులు అయితే ఉన్నాయి. సో మా తెలంగాణ ఏరియాలో, మా ఏరియాలో అయితే ఇప్పటివరకు అయితే మనకి మా సైడ్ అయితే ఇంకైతే పడలేదండి. సో సరౌండింగ్ కొన్ని బయట చూసుకున్నట్లయితే కొత్తగూడెం మా ఏరియాలో చూసుకున్నట్టు ఇప్పటికీ పడి ఒక 10 రోజుల వ్యవధి అయితే అవుతూ ఉంది. సో అందుకని చెప్పేసి ప్రజెంట్ ఇప్పటి నుంచి మనం అయితే రెగ్యులర్ అప్డేట్లో అయితే ఉంటాము. సో మీకు పత్తిలో మొదటి స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి, రెండవ స్ప్రేయింగ్ ఏం చేయాలి, థర్డ్ స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి కూడా క్లియర్ కట్గా తెలుపుతూ ఉంటాను. పూత రాలకుండా మంచిగా గుడలు మంచిగా అతికే విధంగా, అదేవిధంగా కాయ మంచిగా ఉండే విధంగా, కాయ అధిక బరువు వచ్చే విధంగా ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది అన్న అంశం గురించి కూడా క్లుప్తంగా మీకు తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి ఖచ్చితంగా. సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాశయులు ఎవరైనా ఉన్నట్లయితే మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మనకు ఏదైతే దున్ని ఆల్రెడీ మనకు అంచు తీస్తూ ఉన్నారో ఇది మన యొక్క పత్తి బిట్టు. ఇటు చూసుకున్నట్లయితే ఇది మన యొక్క మిరప బిట్టండి. సో నారు కూడా ఇంకే మనకు ఇవాళ రేపట్లో ఇవ్వాలి. మ్యాక్సిమం కూడా ఈ మృగశిర కార్తీ ఎండింగ్లోనే మనం మ్యాక్సిమం కూడా నారు కూడా ఇచ్చేయాలి. సో ఈసారి ఒకవేళ మట్టు మీద పెడతాను, లేదంటే కనుక నర్సరీకి ఇచ్చే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో నేను ఏ విధంగా పెడతాను, ఎలాంటి సీడ్ పెడతాను అన్న అంశం గురించి కూడా మీకు క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. సో కొత్తగా చూసినటువంటి రైతు మాసాలు ఎవరైనా ఉన్నట్లయితే మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కనుక మనకు తోటలో తీసుకోవాల్సినటువంటి మెలకువలు, అదేవిధంగా కాటన్ పత్తిలో తీసుకోవాల్సిన మెలకువల గురించి పూర్తిగా క్లుప్తంగా, అదేవిధంగా నూతనమైనటువంటి మందులు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి షేర్ చేయండి.